ఫోన్ పెట్టేశారు. నిజంగా కనుక అనురాధ ఆ రోజు కొద్దిగా టైం చేసుకొని కనుక వెళ్ళుంటే ఆవిడ అసలు ఏం చెప్పాలనుకునేది ప్రపంచానికి తెలిసేది. కానీ ఆ అవకాశం కూడా మిస్ అయిపోయింది. అయితే ఈ చనిపోయినటువంటి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక చూసుకుంటే ఆవిడంతా కూడా బాగా డ్రింక్ చేసినట్టు కనపడుతుంది దేహంలో ఉన్నటువంటి దీన్ని బట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి. అలాగే ఉరి వేసుకోవడం వల్ల చనిపోయినట్టుగా కూడా తెలిసింది. అయితే ఈవిడ ఉరి వేసుకునే ముందు ఆ రోజు రాత్రి ఆవిడ పూర్తిగా మేకప్ అయి ఉంది. లిప్స్టిక్ దగ్గర నుంచి ఫేషియల్ వేసుకోవడం దగ్గర నుంచి అన్నీ రెడీ అయి ఉంది. ఇక డౌట్స్ ఏంటంటే పూర్తిగా మేకప్ అయినటువంటి మనిషి చివరి క్షణంలో తను అందంగా ఉండాలని కోరుకొని మేకప్ వేసుకొని సూసైడ్ చేసుకున్నారా, లేకపోతే ఆవిడ మేకప్ అయినటువంటి తరుణంలో ఎవరైనా ఆవిడకి ఉరివేసి చంపారా? ఇది ఆ రోజుల్లో చాలా మందికి సందేహం. అనురాధ రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి ఈయన చూడటానికి వెళ్ళారు. అప్పటికి ఆవిడ ఒక అనాథ శవంలో ఉన్నారు. ఆవిడ మొహం మీద ఈగలు వాళ్తున్నాయి. కనీసం వాటిని తోలేటువంటి మనుషులు కూడా లేరు. అప్పుడు అనురాధకు అనిపించింది, సినిమా రంగంలో ఫ్లోల్లో ఒక వెలుగులు వెలిగినటువంటి ఒక బ్రహ్మాండమైన తారా సితారా అయినటువంటి సిల్క్ స్మిత చివరి రోజుల్లో పోస్ట్ మార్టం దగ్గర ఆ స్థితిలో చూసేటప్పటికి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. ఇదండి జీవితం అంటే ఇలా ఉంటుంది. జీవితం సినిమా వాళ్ళది చాలా గొప్పగా ఉంటుంది. వెండితెర వెలుగులు, వాళ్ళు మంచి పీక్లో ఉన్నప్పుడు అభిమానులు కేరింతలు, వాళ్ళు చూడటానికి ఆటోగ్రాఫ్లు, ఇవన్నీ మనం చూస్తాం కదా. ఇవేవి నిజం కావు. చివరికి దయనీయమైన పరిస్థితుల్లో మరణించిన వాళ్ళు ఇలాగే చాలా మంది ఉన్నారు. సిల్క్ స్మిత ఇట్లాంటి వాళ్ళు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే సిల్క్ స్మిత శ్మశాన వాటిక ఏవిఎం స్టూడియో పక్కనే ఉంది. ఏవిఎం స్టూడియో పక్కనే ఆవిడ దాన సంస్కారాలు కూడా జరిగాయి. ఏవిఎం స్టూడియోలో ఫ్లోర్లో ఆవిడ అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు, డాన్సింగ్ చేశారు, ఎంతో పీక్ వెళ్ళారు. అలాంటి స్టూడియో పక్కన ఆవిడ మాడి మసి అయిపోయి బూడిదగా మిగలటం ఇది సినిమా చరిత్రలో అభిమానులకి తీరని ఆవేదన కలిగించేటువంటి అంశం. అయితే అసలు ఇదంతా ఎందుకు జరిగింది? స్వయం కృతాపరాధమా అంటే నిజమే, స్వయం కృతాపరాధమే. ఈ ఎపిసోడ్ చూసి నేర్చుకోవాల్సిన యువత చాలా ఉంది. మనం ఎంత పైకి వెళ్తామో అంత తొందరగా కిందకి పడిపోయే, అంటే మన జారిపోయేటువంటి రాళ్ళు ఉంటాయి. ఆ జారుడు రాళ్ళు, పాకుడు రాళ్ళు అని కూడా అంటారు. వాటిని మనం సరిగా చూసుకోకపోతే అంత వేగంతో కిందకి పడిపోతాం. ఇది సిల్క్ స్మిత జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశం. సిల్క్ స్మిత ఆవిడ అగ్రస్థాయిలో అంటే దాదాపు ఇంకా 1981, 82 ఈ ప్రాంతాలుగా చూసుకుంటే చాలా పీక్ పీరియడ్. 84 వరకు కూడా చాలా ఉచ్చ దశలో ఉన్నారు ఆవిడ. ఒకసారి ఇండియా టుడేలో ఒక ఇంగ్లీష్లో ఆవిడ మీద ఆర్టికల్ వచ్చింది. సిల్క్ స్మిత క్రేజ్ ఎలా ఉంటుంది, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో ఆడ ప్రపంచం మలయ మారుతలా కాకుండా ఒక విజృంభణంగా వస్తుంది, ప్రచండ వేగంగా వస్తుంది. దీని మీద ఆర్టికల్ రాసిన తర్వాత అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటే ఇందిరాగాంధీ ఇండియా టుడే చూశారు. చూసి ఈ సిల్క్ స్మిత జీవిత చరిత్ర అంతా అందులో మెన్షన్ చేసిన తర్వాత చదివి హూ ఇస్ దిస్ ఫెలో అని చెప్పేసి అడిగారు. అంటే ఎవరు ఈవిడ అని. చాలా మంది చెప్పారు ఈవిడికి మంచి ఫాలోయింగ్ ఉందండి, అగ్ర హీరోలకి లేనటువంటి స్థాయి ఇమేజ్ కూడా ఈవిడికి ఉంది అని చెప్పేసి ఇందిరాగాంధీకి బ్రీఫ్ చేయడం కూడా జరిగింది. ఆ రోజుల్లో సిల్క్ స్మిత క్రేజ్ ఆ విధంగా ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ. మరి సిల్క్ స్మిత ఎలా వచ్చారు? గాడ్ ఫాదర్స్ ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో? ఎవరూ లేరు. ఏలూరు నుంచి ఆవిడ వచ్చారు, ఒక పల్లెటూరు దగ్గర నుంచి. సరసమ్మ వాళ్ళ మదరు ఒక గవర్నమెంట్ మెడికల్ దాంట్లో స్కూల్, ఒక హాస్పిటల్ అనుకోవచ్చు, ఒక ఆయాగా పనిచేస్తూ ఉండేది ఆవిడ. అలాగే వరప్రసాద్ అని చెప్పేసి బ్రదరు లారీ డ్రైవర్ కింద ఉండేవాడు. వాళ్ళు ఫ్యామిలీ బేస్లో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాదు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి 4వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. చిన్నతనంలోనే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసినప్పుడు ఈ అమ్మాయి నల్లగా ఉందని, అందంగా లేదని, డబ్బులు తేలేదని ఇలాగా వాళ్ళ మత్త, మామ, మగుడు రాచి రంపని పెడుతుంటే ఈ బాధను భరించలేక ఆవిడ పారిపోయింది. పారిపోయి చెన్నై వచ్చేసింది. చెన్నై రావడానికి గల కారణం ఏంటంటే ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని సినిమా షూటింగ్లు చూసి తను కూడా ఎందుకు హీరోయిన్ అవ్వకూడదు, ఒక మహానటి సావిత్రిలా ఎందుకు అవ్వకూడదు, ఇది ఫస్ట్ ఏ ఆకాంక్షతోనే ఆవిడ వచ్చారు. ఆవిడ టార్గెట్ అంతా కూడా ఒక హీరోయిన్ అవుదామని. కానీ అవకాశాలు ఎవరిస్తారు, ఎక్కడిస్తారు? పైగా తనకు చదువు లేదు, లెక్కలు తెలియవు, ఏమీ తెలియదు.
అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి విజయలక్ష్మి, మీకు అందరికీ కూడా గయ్యాలి క్యారెక్టర్ వేసేటువంటి ఛాయాదేవి మీకు తెలిసే ఉంటుంది కదా. ఆ ఛాయాదేవి దగ్గర టచ్అప్ ఆర్టిస్ట్గా పనిచేసేది. టచ్అప్ అంటే ఏం లేదండి, మేకప్ వేసే అసిస్టెంట్లో అసిస్టెంట్కి అసిస్టెంట్. అది వాళ్ళ ఇంట్లో పనిచేసేది ఆవిడ. ఇల్లు ఊడ్చేది, తుడిచేది, తడిగుడ్డ పెట్టేది, ఈ పని ఆ పని కాదు, అన్ని పనులు కూడా చేసేది. ఒక విధంగా ఛాయాదేవి దగ్గర ఉంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఆవిడ పరిచయం చేస్తారని ఒకే ఒక భావన. ఆ విధంగా ఆవిడ సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు, చిన్న చిన్న వేషాలు వేశారు. ముఖ్యంగా తమిళంలోకి వచ్చేప్పటికి వండి చక్రం అని చెప్పేసి అందులో కూడా చాలా చిన్న వేషమే, కాకపోతే అందులో ఒక ఊతపదం ఉంటుంది, సిల్క్ అని. ఈ సిల్క్ అనే మాటని ఆవిడ పలికిన విధానం, కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, నిషా కళ్ళు, తర్వాత ఆవిడ మాటల్లో ఉండేటువంటి ఒక నిషా, ఇది కూడా ఆ రోజుల్లో ప్రేక్షకుని బాగా ఆకట్టుకుంది. మనిషి నలుపుగా ఉన్నా కూడా ఒక కళ అనేది తాండవించింది. దాంతో ఈ వండి చక్రం సూపర్ డూపర్ హిట్ అయి సిల్క్ స్మితగా పేరు మారిపోయింది. విజయలక్ష్మి సిల్క్ స్మిత అయిపోయింది. తర్వాత కట్టా సుబ్బారావు డైరెక్షన్లో సోన్బాబు శ్రీదేవి జంటగా నటించినటువంటి గమన గంగులు ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఒక డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ తెలుగులో తారాపదానికి తీసుకెళ్ళిపోయింది. ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో అంతకుముందు జ్యోతిలక్ష్మి తర్వాత జయమాలిని తర్వాత అనురాధ ఇలాగ వస్తున్నారు. జయమాలి హవా కూడా అప్పటికి ఇంకా ఏమీ తగ్గలేదు, మంచి పీక్లోనే ఉంది. కానీ సిల్క్ స్మిత ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఒక్కసారి ఆవిడ ఒక ప్రపంచమే సృష్టించింది. కాకపోతే ఆవిడ డ్యాన్స్లో వేగం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఒక కాస్ట్యూమ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, తన కళ్ళలో భావాలు ఎలా పలికించాలి, ఒక నిషా అనేది తన మొత్తం ప్రతి అడుగులోనూ ప్రతి వంపులోనూ ఎలాగ ప్రేక్షకులకు చూపించాలి, ఇది బాగా తెలిసినటువంటి సిల్క్ స్మిత ఒక్కసారి అగ్రస్థాయికి వెళ్ళిపోయారు. కేవలం సిల్క్ స్మిత ఒక గ్లామర్ గర్లే మాత్రమే కాదు, ఒక డాన్స్ చేసేటువంటి బొమ్మ కాదు, కానీ ఆమెలో ఉన్నటువంటి నటనా గొప్పతనాన్ని బయటికి తీసుకొచ్చింది మాత్రం భారతీరాజా. మీరు కనుక చెప్తే సీతాకొక చిలుక శరత్ బాబు వైఫ్గా ఆవిడ చేసిన నటన చూసి కె విశ్వనాథ్, బాపు లాంటి అగ్రదర్శకులు కూడా దిగ్భ్రాంతులు అయిపోయారు. ఏంటి ఈమె ఇంత గొప్పగా నటిస్తుంది, ఇంత గొప్ప ఆర్టిస్టా అని వాళ్ళే కాదు మొత్తం ప్రేక్షకులంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వచ్చేప్పటికి దగ్గరలోనే ఆవిడ దొరికిన మరొక మంచి క్యారెక్టర్ చిరంజీవి నటించినటువంటి ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో గొల్లపూడి మారుతిరావు భార్య ప్రియమద. ఈ నవల్లో ఈ క్యారెక్టర్ చాలా కీలకం. ఒక నెగటివ్తో స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్, పాజిటివ్గా ఎండ్ అవుతుంది. చిరంజీవికి హెల్ప్ చేసేటువంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కూడా చాలా సూపర్ డూపర్ ఇమేజ్ తీసుకొచ్చేసింది ప్రేక్షకుల్లో. అంటే ఆమెలో ఒక నటు ఉంది అని చెప్పి తెలియచెప్పినటువంటి చిత్రం కూడా ఛాలెంజ్. మీరు ఆదిత్య 369 ఇందులో కనుక వెళితే 91లో ఇది రిలీజ్ అయింది. అప్పటికి సిల్క్ స్మిత్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రాజనర్తకి నందిని అంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ 15వ శతాబ్దానికి బాలకృష్ణ వెనక్కి వెళ్ళిపోతారు టైం మిషన్లో. అప్పుడు రాజనర్తకిగా జానవులే నెల జానవులే అనేటువంటి పాట ఉంది కదా, ఆ పాటలో ఆవిడ చేసినటువంటి అభినయం, ఆ సినిమాలో ఆవిడ పోషించిన పాత్ర మరొకసారి మళ్ళీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సిల్క్ స్మిత్లో క్యాలిబర్ ఉంది అని చెప్పేసి నిరూపించుకుంది. వెంటనే మీకు బాబా బావమరిది ఈ సినిమా కృష్ణరాజు సుమన్ వీళ్ళిద్దరు జంటగా నటించిన ఈ మల్టీ స్టార్ మూవీస్లో జయసురస మెయిన్ హీరోయిన్. కానీ చింతామణి క్యారెక్టర్లో చేసినటువంటి సిల్క్ స్మిత జయసుధనే డామినేషన్ చేసేస్తుంది. ఈ సినిమాలో మీరు స్పష్టంగా చూడొచ్చు. బావల సయ్య అనేటువంటి పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. మళ్ళీ ఈవిల్లో టాలెంట్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పేసి నిరూపించినటువంటి నటీమణి. ఆవిడ పర్ఫెక్ట్గా చెప్పాలంటే గొప్ప నటీమణి. కాకపోతే అటు తమిళలో కానీ ఇటు తెలుగులో కానీ లేకపోతే మలయాళంలో కానీ ఆవిడని ఉపయోగించుకునే రీతిలో ఉపయోగించుకోవాలి. అది మన పరిశ్రమ దురదృష్టమనే చెప్పుకోవచ్చు. ఆవిడ విషకన్య అనేటువంటి ఒక సినిమా 1945వ సంవత్సరంలో చేశారు. చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అందులో కూడా అభినయం బాగుంటుంది. అందులో కొత్త పెట్టుబడి కూడా ఆవిడ పెట్టారు. శరత్ బాబు, నరసింహరాజు ఇందులో ప్రధాన పోతిగా పాత్రలు వహిస్తారు. ఆ డబ్బు పోయింది ఆవిడకి. అలాగా కొన్ని సినిమాలు బయటికి ఆవిడ నిర్మాతగా చెప్పకపోయినా పెట్టుబడులు పెట్టడం, ఆ సినిమాలు దెబ్బతింటాం, ఒక దురదృష్టం ఎప్పుడైతే వెంటాడుతుందో
అది చివరికి ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. ముఖ్యంగా వీళ్ళు చదువుకోలేదు, ఆర్థికంగా ఎలా ముందుకెళ్లాలో తెలియదు, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలో తెలియదు. అలాగనే ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెల్ విషర్స్ కాదు. ఆవిడ మంచిదని కోరుకున్నారు అంటే ఎవరూ లేరు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు శ్రేయోభిలాషులు. కానీ ఈవిడ అగ్రస్థాయిలో ఉన్నప్పుడు మాత్రం ప్రేమించిన వాళ్ళు మాత్రం చాలా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే శివాజీ గణేషన్ కొడుకు ప్రభు, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు, అది ఆగిపోయింది. అది మనసుని బాగా పొంగదీసింది. అంతకుముందు రజనీకాంత్ ఒకనొక టైంలో డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి ఆరోగ్యం సరిగా లేక అతను సినిమాలోకి పనికొస్తాడా, ముందుకు వెళ్తాడా అనుకున్న తరుణంలో సిల్క్ స్మిత చాలా నిజాయితీగా ప్రేమించింది. అతని వ్యసనాలన్నీ భరించింది. కానీ అతను అన్నీ తట్టుకొని ఒక మంచి మనిషిగా అయ్యి బాగా వెళ్తున్న టైంలో సిల్క్ స్మితే ఆ ప్రేమకి బలైపోయింది. సరే మరి రజనీకాంత్ని కూడా దూరం అయిపోయింది. ఆ విధంగా ఆ పెళ్లి కూడా చేసుకోలేకపోయింది. ఆ తర్వాత వినోద్ అని అతను ప్రేమించింది. వినోద్ అంటే వినోద్ కుమార్ హీరో కాదండి. వినోద్ అని ఒక విలన్ ఉండేవాడు, మంచి బాగుండేవాడు, 6 అడుగులు పొడుగు ఉండేవాడు. కానీ అతను కూడా చనిపోయాడు, మరణించాడు. ఆ విధంగా అతను దూరం అయ్యాడు. దీంతో ఏమైందంటే పెళ్లి వరకు పేటల వరకు రావటం, ఆ తర్వాత వివాదం, ఆ తర్వాత వాళ్ళు విడిపోవటం లేదా మరణించడం ఈ వినోద్ విషయంలో. ఇలాగా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆవిడ పొందలేకపోయింది. ఇది ఆవిడ బాగా కుంగదీసింది. తర్వాత వీడికి పొలైట్నెస్ లేదు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో మెయిన్ ఏంటంటే లేని నమ్మకం తెచ్చుకోవాలి, లేని ప్రేమని చూపించాలి. ఇవన్నీ కూడా ఏలూరు నుంచి వచ్చినటువంటి పల్లెటూరు పిల్లకి తెలియదు. మొడదొన్నట్టు మాట్లాడేయటం, ఏదైతే అది చెప్పేయడం, ఇది ఎప్పుడైతే ఉందో సినిమా పరిశ్రమ పెద్దలు చాలా మంది వారికి విరోధులయ్యారు. ముఖ్యంగా ఒక వివాదంగా చూసుకుంటే శివాజీ గణేషన్ తమిళంలో ఎంత గొప్ప స్టార్, ఎఫ్జి రామచంద్రతో ఈక్వల్. ఏఎం స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే వచ్చారు. సిల్క్ స్మిత కూర్చొని ఉంది, లేవలేదు. దాంతో శివాజీ గణేషన్ కోపం వచ్చింది, ఏంటి నేను వచ్చినా ఇవి లేవలేదని. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి చెప్పాడు అనమాట, అదేంటమ్మా ఆయన పెద్ద హీరో, నువ్వు లేవలేదు ఏంటంటే, నేను నా కాలు మీద నా కాలు వేసుకున్నాను, అదే నా తోట మీద వేసుకున్నాను, కానీ ఆ కాలు నేను శివాజీ గణేషన్ మీద వేయలేదు కదా అని ఒక సమాధానం చెప్పింది. అదే ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్. ఒక ప్రముఖ హీరోని అలా మాట్లాడుతుందా, అలా తోలనాడుతుందా అని. ఆ తర్వాత వెంటనే ఇంకో మాట కూడా చెప్పింది, నేను హాఫ్ నెక్ డ్రెస్లో ఉన్నాను, నా తొడలు కనిపిస్తున్నాయి, నేను కనుక లేచి నిలబడితే అది నాకు ఇబ్బందిగా ఉంటుందని అది కవర్ చేసుకోవడానికి కాలు మీద కాలేసుకున్నాను. నేనేమి శివాజీ గణేషన్ వల్ల సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు, నా ప్రతిభతో నేను పైకి వచ్చాను అని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాను. అది మరింత వివాదానికి దారితీసింది. అంటే సిల్క్ స్మిత్కి గర్వం ఎక్కువని, పొగరు ఎక్కువని ఇవన్నీ కూడా ప్రచారం జరిగాయి. దాంతో కొంతమంది సినిమాలు ఇవ్వటం మానేశారు. అది తొలి ఎదురు దెబ్బ. ఇంకా రెండోసారి జరిగిన విషయం ఏంటంటే ఆవిడ అందరిని నమ్మటం. అందరిలాగా మనం పైకి వెళ్ళాలి, ఇంకా మన ఓన్ ప్రొడక్షన్స్ పెట్టాలి, సినిమాలు తీయాలి అని పెట్టుబడులు తీసుకెళ్లి సినిమాలో పెట్టడం, ఆ సినిమాలు ఫెయిల్యూర్ అవ్వటం, వడ్డీలు కట్టడం. దీంతో ఆవిడ సంపాదించిన ఆస్తి అంతా కూడా కర్పూరంలాగా కరిగిపోయింది. ఇక మూడో విషయంకి వచ్చేవాడికి ఈవిడ తల్లి సరసమ్మ, బ్రదర్ ప్రసాద్, వీళ్ళిద్దరు కూడా ఈవిడ పక్కన లేరు. వీడు ఒంటరిగానే జీవితం గడిపింది. దాంతో వీడికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసుకోవడం తెలియలేదు. దాంతో ఆవిడ ఏంటంటే అందరిని నమ్మటం, ముఖ్యంగా డాక్టర్ రాధాకృష్ణ అని, ఇతను గడ్డం రాధాకృష్ణ కూడా అంటారు, ఇతన్ని తీసుకొచ్చి పిఏ కింద పెట్టుకుంది. పేరుకి పిఏ కానీ సర్వం అంతా కూడా తానే చేసేవాడు. ఆవిడ అందాన్ని దోచాడు, అలాగే సంపదని దోచాడు, ఆవిడ పరువు ప్రతిష్టని కాలరాశాడు. ఎలాగంటే ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి కాల్ షీట్ కావాలి అంటే కాల్ షీట్ అప్పుడు రాధాకృష్ణ చేతిలో ఉండేవి. రాధాకృష్ణ లేదండి ఈ కాల్ షీట్లు లేవు అని చెప్పేవాడు. అలాగే కొన్ని పోగొట్టేవాడు. లేదు అంటే తనకి ఎవరైతే కొంచెం బాగా చూస్తారో వాళ్ళకి కాల్ షీట్లు ఇచ్చేవాడు. దీంతో ఏమైందంటే ఈవిడ చేయవలసిన మంచి మంచి సినిమాలు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. అలాగే డబ్బుల గురించి హింసించడం ప్రారంభించాడు. ఎంతవరకు అంటే ఇవన్నీ బెల్ట్తో కొట్టడం, అలాగే కాల్చడం ఒంటి మీద, సిగరెట్ పేకలతో, ఇవన్నీ చేసేవాడు. కానీ తెలియనటువంటి తత్వం, ఒక మనిషికి లోబడిపోవటం ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ అప్పటికే రాధాకృష్ణకి
భార్య పిల్లలు కూడా ఉన్నారు. మరి ఏ మైకానికి గురైందో ఏంటో తెలియదు కానీ అతని చేతిలో బానిస అయిపోయింది, ఆస్తులను పోగొట్టుకుంది. ఏ ఆస్తి ఎక్కడుందో కూడా చివరికి ఆడు మరణించిన తర్వాత తెలియలేదు. ఇప్పటికీ వాళ్ళ బంధువులకి వాళ్ళ ఆస్తులు ఉన్నాయా లేదో కూడా తెలియదు. వాళ్ళ తమ్ముడు ఇప్పటికీ కూడా బతికే ఉన్నాడు. అలాగే 2011లో డర్టీ పిక్చర్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో ఆ సినిమాలో విద్యాబాలన్ నటించారు. అందులో వాళ్ళు చూపించింది ఒక సీన్ ఏంటంటే బ్లూ ఫిల్మ్స్ లో కూడా నటించినట్టు చూపించారు. ఇది సిల్క్ స్మిత బేస్డ్ మీద ఈ సినిమా తీశారని ఆ రోజుల ప్రచారం. దీన్ని వాళ్ళ తమ్ముడు ఖండించాడు. కోర్టులో కూడా కేసు వేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఆ తర్వాత కాలంలో అది ముందుకు జరగల. ఈ డర్టీ పిక్చర్ కూడా ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్. ఈ విధంగా ఆవిడ మొత్తం జీవితంలో కనుక చూసుకుంటే అగ్రసరసన నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, భలే తమ్ముడు అనే సినిమాలు అయితే వీళ్ళకి డాన్స్ కంపోజింగ్ చేసే సరోజ అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఏ కంపోజింగ్ చేస్తుందో ఆ కంపోజింగ్ ఆవిడ చేసేది. డాన్స్ మాస్టర్స్ ఎవరైనా చెప్తే ఆ డాన్స్ మాస్టర్ చెప్పేది వినేది కాదు. తర్వాత కాలంలో ఈ డాన్స్ మాస్టర్స్ అంతా కూడా ఏం చేశారంటే సిల్క్ స్మిత్కి డాన్స్ రాదని, మేము చెప్పినట్టు చేయట్లేదని, ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు ప్రొడ్యూసర్స్కి కంప్లైంట్ ఇచ్చి కొన్ని సినిమాల్లో సిల్క్ స్మిత్ని తీయించేశారు. ఇది ఎప్పుడు జరిగిందండి? 88 ఆ ప్రాంతాల్లో. అప్పటికి సిల్క్ స్మిత్ హవా తగ్గుతోంది. దాంతో కొన్ని సినిమాలు పోయాయి. అంటే విరోధులు ఎప్పుడైతే తనకు తెలియని విధంగా ఏర్పడ్డారో వాళ్ళు ఆ తర్వాత ఆమె పతనానికి కూడా కారణమయ్యారు. నేను చెప్పాను కదా, సిల్క్ స్మిత్కి లౌక్యం తెలియదు, ఆమె పెద్ద చదువుకోలేదు, అందరినీ గుడ్డిగా నమ్మటం, ఆ నమ్మిన దాంట్లో మోసపోవటం. చాలామంది మనీ మేనేజ్మెంట్ విషయంలో సరిగా లేకపోతే ఎలా పతనానికి దారి తీస్తారో మహానటి సావిత్రిని ఎక్కువగా ఉద్ధరిస్తూ ఉంటారు. కానీ సిల్క్ స్మిత జీవితం కూడా ఇదే. ఆడ నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టడం, ఆ చెక్కుల్లో అమౌంట్స్ బ్లాంక్ చెక్కులు ఇవ్వటం, ఈ పత్రమే తర్వాత కాలంలో అనేక రకాల అప్పులకి కూడా కారణమైంది. మానసిక క్షోభ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. 1990కి 2 సంవత్సరాల ముందు సిల్క్ స్మిత చాలా బాధను అనుభవించింది. అది ఒంటరి బాధ. పెళ్ళి కనాలనుకుంది, పెళ్ళిని కనలేకపోయింది, పెళ్లి చేసుకుందాం ఉంది కానీ గృహిణి అవ్వలేకపోయింది. డబ్బులు సంపాదించింది, ఆ డబ్బులు తనకు ఉపయోగపడలేదు. కన్నీళ్ళు వచ్చాయి, ఆ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఎవరూ లేరు. ఒకప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఆమె ఎలాంటిది, ఎంత పొజిషన్కి ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్న పర్సన్ తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించింది, అలాగే సూపర్ స్టార్ కృష్ణ పక్కన నటించింది, శివాజీ గణేషన్తో నటించింది, ప్రభుతో నటించింది, కమలాసన్తో నటించింది. ఇంత అగ్రస్థాయి హీరోలతో నటించే ఆవిడ చివరి దశకు వచ్చేవాడికి తన పరిస్థితి తనకే జాలి కొలిపేటువంటి స్థితికి వచ్చింది. నేను చెప్పాను కదా, ఈ డెత్ మిస్టరీ తర్వాత అడిగిన వాళ్ళే లేరు. అసలు ఆవిడది మర్డరా లేకపోతే సూసైడా తేల్చండి అని చెప్పి అడిగేటువంటి నాదులు కూడా లేరు. సినిమా ఇండస్ట్రీలో ఆవిడ డేట్స్ దొరికితే చాలు, ఆవిడ ఒక పాట చేస్తే చాలు, మా సినిమా హిట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్స్ వెంటబడ్డారు, డైరెక్టర్స్ వెంటబడ్డారు. ఆమె పక్కన డ్యాన్స్ చేస్తే చాలు అని చెప్పి హీరోలు కూడా వెంటబడ్డారు. కానీ ఆవిడ మరణించిన తర్వాత శ్మశాన వాటికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. చాలా మంది మొహం చాటేశారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండి ఆవిడ వల్ల ప్రేమను పొందిన వాళ్ళు కూడా కనీసం ఆవిడ మరణం ఏంటి మీరు ఎంక్వైరీ చేయండి అని అడగటానికి కూడా ముందుకు రాలేదు. ఇదండి సినీ పరిశ్రమే కాదు, జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ఈ వైకుంఠపాళిలో బలైపోయినటువంటి వ్యక్తి సిల్క్ స్మిత. ఆమె జీవితాన్ని మీరు ఒక లెసన్ కింద తీసుకుంటారా లేకపోతే ఒక చేదు అనుభవం కింద తీసుకుంటారో తెలియదు, కానీ మనం మాత్రం తప్పులు మాత్రం చేయకూడదు జీవితంలో. అది గనక చేస్తే సిల్క్ స్మిత జీవితం ఎలాగైపోయిందో మీరు చూశారు కదా. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి, గుణపాఠంగా తీసుకోవాలి. మనం ఏ తప్పులు చేయకూడదో అది ఆమె జీవితం నుంచి గ్రహించాలి. అలాగే స్వయం కృషితో ఎలా ఎదగాలో కూడా ఆవిడ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీకు సేకరించి మీ ముందు ఉంచుతున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఏం చేస్తారంటే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే చాలామంది బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా ఛానల్ స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియచేయడానికి కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ కృష్ణప్రసాద్.